హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణకి యుఎస్ నుంచి ఆయన పెట్టుబడులు తీసుకొస్తే ఆ ఇంపాక్ట్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటన గురించి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చే ఒక క్రమంలో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఒకవేళ అక్కడ నుంచి ఇన్వెస్టర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పెట్టుబడులు ఇక్కడ అప్లికేబుల్ అయితే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మీద ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? సో ఎప్పుడైనా కానీ ఒక ఏరియా కానీ లేదా ఒక సిటీ కానీ ఎప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుందంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అవుతుంది. సో డబ్బులు ఎప్పుడు పుడతాయంటే బయట నుంచి వచ్చి అందరు ఇక్కడ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళ సంబంధించిన ఆఫీసెస్ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పుడు మాత్రమే గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ ఇప్పుడు మనకి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, స్టార్టింగ్లో కొన్ని జాబ్లు, దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన 6 హామీల కోసం ఏవైతే వీళ్ళు చేస్తున్నారో ఒక్కొక్కటి. సో దీంతో పాటు ఏంటంటే ఇండస్ట్రీని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక ఏరియా కానీ ఒక టౌన్ కానీ ఎప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే మేజర్గా కనెక్టివిటీస్ బాగున్నప్పుడు, సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడే. సో ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా బయట ప్రపంచ దేశాలందరూ కూడా మన సైడ్కి వచ్చినప్పుడే, మన దగ్గర వచ్చినప్పుడే అప్పుడు బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో అదే విషయంలో ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఏంటనేది ఆల్రెడీ ఎమర్జింగ్ సిటీ. సో ఇవాళ గ్లోబల్ మార్కెట్తో పోటీ పడుతున్నటువంటి సిటీ. సో ఇవాళ మనం గతంలో తీసుకుంటే కూడా 10 సంవత్సరాల కంటే ముందు ఒక లెక్క ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఒక లెక్క అయింది తెలంగాణ. ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా చూసుకుంటే మనం లాస్ట్ వరకు సో వరల్డ్ మన ఇండియా మొత్తంలోనే కూడా తెలంగాణ స్టేట్ అనేది నెంబర్ 1గా ఉంది. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి ఇలా హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల మంచి ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది గవర్నమెంట్ దగ్గర. తర్వాత ఏంటంటే ఇక్కడ అఫోర్డబుల్ ఉంది చాలా. దీంతో పాటు ఏంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి జనాలు రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మేము కంపెనీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం, మీరు రండి, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెప్పడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా అమెరికా తర్వాత ఎక్కడ ఉన్నాయంటే అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ డేటా సెంటర్లు కానివ్వండి, తర్వాత వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు విజిట్ చేసిన దాంట్లో వచ్చిన అనౌన్స్మెంట్ మనకేదైతే ఉందో దగ్గర 19 కంపెనీలు వస్తున్నాయి, 19 కంపెనీస్. వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 31,750 కోట్ల కంటే ఎక్కువ ఉంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చెప్పేది 30,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, 30,000 మెంబర్స్కి. అంటే 30,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకొక 10,000 మెంబర్కి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, సో చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఒక కంపెనీ వచ్చిందంటే, ఒక ఏరియా డెవలప్మెంట్ అయిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఏరియా డెవలప్ అయితే ఒకటే కాదు, దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఒక 20-30 కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఇన్ని కోట్ల ఇప్పుడు రోజు ఇట్లా కంపెనీస్ వస్తుండడం ఇది ఒక మేజర్ ప్లస్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఏదున్నా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, గవర్నమెంట్ మీద పబ్లిక్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది అనమాట. సో ఇవాళ ఎందుకు కేసీఆర్ గారు ఏదైతే 10 ఇయర్స్లో ఎంతగానో డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, 2 సార్లు వాళ్ళు ఎందుకు విన్ అయ్యగలిగారంటే వాళ్ళు హైదరాబాద్లో ఆ క్రియేటివిటీ అనేది చూపించారనమాట. అంటే 10 సంవత్సరాల ముందు హైదరాబాద్లో మెట్రో లేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో మెట్రో వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు వీరు, 4th సిటీగా మేము దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడం, దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ రావడం. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇంకా అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా డివైడ్ చేస్తామని చెప్పడం, ఇదంతా కూడా ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు మనము. సో ఇది ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రాబోతుందో 31,000 కోట్ల చేంజ్. సో ఈ అమౌంట్ అంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ MOUలు అయిపోయినాయి అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలోనే 10-15 డేస్లోనే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ యూనిట్స్ స్టార్ట్ చేయబోతున్నాయి. సో అది ఎక్కడ ఏందనేది ఇంకా డీటెయిల్గా మనకి DPR రాలేదు, అతి తొందరలో అది కూడా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఉన్న ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా పెరగబోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంకా రేట్లు పెంచలేదు. మార్కెట్ వాల్యూ యాక్చువల్లీ ఆగస్ట్ 1 నుంచే పెంచాలి, కానీ ఎందుకు పెంచలేదు అంటే ఇప్పుడు ఈ పర్యటన అయిపోయిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏరియాకి ఎక్కువ ఎమర్జింగ్కి డెవలప్మెంట్కి స్కోప్ ఉంది, అలాంటి ఏరియాని గుర్తించి గవర్నమెంట్ ఏం చేస్తా అంటే మార్కెట్ వాల్యూ పెంచుతుంది. మినిమం 20% నుంచి 50%, కొన్ని ఏరియాలో 100-200% కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ అక్కడ ఉన్న ఆపర్చునిటీని బేస్ చేసుకొని పెరుగుతాయి కాబట్టి సో దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్కి అంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అల్టిమేట్గా ఫస్ట్ ల్యాండ్ ఒకటి పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మంచి టైం ఇది, మళ్ళీ చెప్తున్నా ఇది మంచి టైం, బయర్స్ మార్కెట్ నడుస్తుంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నెక్స్ట్ 5 to 10 years వెయిట్ చేయగలిగితే సిటీ సరౌండింగ్ 100 kilometer రేడియస్ ఎక్కడ పెట్టుబడి పెట్టినా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఆ ఇన్వెస్టర్స్ వస్తే డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ అనేది మనకి అంటే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చాలా తెలియజేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే సిటీ సరౌండింగ్స్ ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం లోకల్గా ఫ్లాట్స్ ఇవి ఉంటాయి కదా, మనం ఏదైనా హౌసెస్ కానీ ఇలాంటి బేస్ మీద చూసుకుంటే ఆ ఇంపాక్ట్ దీని మీద ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటుందా? అంటే మేజర్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక లొకేషన్ అనేది మెన్షన్ చేయలేదు ఇంకా. సో లొకేషన్ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఏంటంటే డిమాండ్ సప్లై అంటే ఎప్పుడైనా సరే డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఏరియాలో ఇంత పెద్ద డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇంత ఇండస్ట్రియల్ వస్తుంది, ఇక్కడ ఇంత మనకి గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు అక్కడ అమ్మే బిల్డర్లు కావచ్చు, డెవలపర్లు కావచ్చు కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు. ఎందుకు, వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కదా, మనకి నీడ్ ఉందన్నప్పుడు మనం తీసుకోవాలన్నప్పుడు అక్కడ మనం పెట్టాల్సింది తప్పకుండా. సో అట్లా దానివల్ల ఏమవుతుందంటే ప్రతి దాని కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ తీసుకున్నా కూడా ఇలా ఓఆర్ఆర్ లోపల నాకున్న నాలెడ్జ్లో లెస్ దెన్ 5,000 SFT అనేది ఎక్కడ లేదు. పర్ SFT కాస్ట్ 5,000 కంటే బిలో ఎక్కడ లేనే లేదు, అంత రేట్ ఉంది. సో ఇప్పుడు అదే విధంగా ఎక్కడైతే మళ్ళీ ఇంకా ఇలాంటి డెవలప్మెంట్స్ ఎమర్జింగ్ వస్తున్నాయి, గ్రోత్ వస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ రావడానికి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మనం కొన్నా లేదా రేపటి రోజు అమ్ముకున్నా కూడా ₹2 ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో అందుకనే కదా ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటారు. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇంకో విషయం ఇక్కడ చాలామంది కామన్ పీపుల్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ వస్తుంది ఫస్ట్, ఎక్కడ నెక్స్ట్ 10 years 20 years నెక్స్ట్ ఎక్కడ డెకేట్లో మనకి గ్రోత్ వస్తుందని ఎవరికి తెలుస్తుంది. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలామంది ఏంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలనే ఆ పర్పస్లో ఉంటారు, కానీ ఇప్పుడు లివింగ్ హౌసెస్ ఇది అంటే మనకి సిటీలోనే చూసుకుంటారు కదా చాలా వరకు. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఏమైనా ఉంటుందేమో అని ఒక ఇదితో నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఉంటుంది సార్, 100% ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని రకాలుగా కమర్షియల్గా కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. సో కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ అన్ని డెవలప్మెంట్ అయినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే దానికి సరౌండింగ్ 20-30 kilometer రేడియస్ ఉందో అక్కడ ఇంకా స్పీడప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలా ఆలోచిస్తారంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గరలో అంటే నెక్స్ట్ 10 years 20 years ఎక్కడెక్కడ డెవలప్మెంట్ రాబోతుంది అన్నది ముందు పొలిటికల్ లీడర్కి తెలుస్తుంది, రాజకీయ నాయకులకు తెలుస్తుంది, అందుకే వాళ్ళ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. సెకండ్ ఎవరికి తెలుస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, తర్వాత బిజినెస్ మ్యాన్లకు తెలిసి ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక అఫీషియల్ ఇలా అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత వాల్యూ అప్రిషియేషన్ మంచిగా అయినప్పుడు వాళ్ళ బిజినెస్కి డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, కమర్షియల్గా గ్రోత్ చేయడం కానీ, లేదా దాన్ని ఇంకేదైనా మనం అపార్ట్మెంట్ కానీ లేదా పెద్ద పెద్ద హైరైస్ కమ్యూనిటీ కట్టడం కానీ ఏ విధంగా అయితే ఇది యూజ్ అవ్వగలుగుతుందో అన్ని రకాలుగా దాన్ని యూజ్ చేసి పెట్టిన దానికంటే వడ్డీ చక్రవడ్డీ రిటర్న్ తీసుకోగలుగుతారనమాట. సో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ రాగానే వీలైనంత ఫాస్ట్గా అది పాసిబుల్ ఉందా లేదా, ఎక్కడ రావడానికి స్కోప్ ఉంది, మాలాంటి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకొని ముందే పెట్టుబడి పెట్టాలి. ఆయనక చూద్దాం గవర్నమెంట్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, ఇట్లనే చెప్తారు అది ఎప్పుడు కావాలి, 10 ఏళ్ళు అవుతుంది 20 ఏళ్ళు అవుతుంది అని. 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఏంటంటే అనౌన్స్మెంట్ రాగానే క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, కొందరు ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకోరు ఉంటారు, ఇంకా కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే మొత్తం వర్క్ అయ్యి డెవలప్మెంట్ అయిపోయి రెడీ టు మూవ్ అనే టైంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఎప్పుడైనా కానీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, అమేజింగ్ ఇన్వెస్టర్ ఎవరు అంటే ఎప్పుడైతే ఇక్కడ ఖచ్చితంగా గ్రోత్ వస్తుందని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు అమేజింగ్ కస్టమర్స్, వాళ్ళు అమేజింగ్ ఇన్వెస్టర్స్. సో ఇలా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి తీసుకోవాలంటే రియల్ ఎస్టేట్ అదే మీనింగ్. ఒక నిజమైన స్థిరమైన ఆస్తి అవ్వాలంటే తక్కువలో కొని ఎక్కువలో అమ్ముకోవాలి, అదే ప్రాఫిట్. లేదా మనం ఉంచుకున్న కూడా ఏంటంటే అది రానున్న రోజుల్లో మన కోసం మన చెమట కష్టం లేకుండా, మన టైం లేకుండా, మన ఎఫర్ట్స్ లేకుండా మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మనతో పాటు మనకు సమానంగా కష్టపడేది ఏదైనా ఉంది అంటే అది ప్రాపర్టీ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.